రబ్బర్ చెప్పులు ట్రంక్ పెట్టే ఎట్లా ఎట్లా చూడాలి? రబ్బర్ చెప్పులు ట్రంక్ పెట్టే విమర్శల్ని ఎట్లా చూడాలి గోవర్ధన్ గారు? అంటే ఆయన ప్రారంభ రాజకీయ జీవితంలో దానికంటే ముందు విద్యార్థి దశలో ఆయన పరిస్థితి అది. అంటే అది ఆయన ఆ రోజు ఉన్నటువంటి ఒక పేదతనానికి అది చాలా స్పష్టంగా ఒక నిలువుటద్దంగా మనకు కనిపిస్తుంది. అదొకటే కాదు, అతను చివరికి తెలంగాణ ఉద్యమ క్రమంలో లేతే ఉద్యమానికి ముందు హైదరాబాద్లో చాలామంది తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు ఉన్నటువంటి అనేక మంది మిత్రులు చెప్తుంటారు, నల్లకుంటలో ఒక చిన్న ఫ్లాట్లో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో దాని అద్దె కేవలం 12,000 రూపాయల కిరాయితో జీవించినటువంటి వ్యక్తి, ఈ రబ్బరు చెప్పులు ట్రంక్ పెట్టే ఒక సామాన్య జీవితం జీవించినటువంటి వ్యక్తి ఈరోజు ఇరిగేషన్ మంత్రిగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద మొత్తం కాళేశ్వరం నుంచి మొదలుకొని పాలమూరు రంగారెడ్డి వరకు అనేక రకాల ఎత్తిపోతల్లో తర్వాత అతిపెద్ద భాగం యొక్క సింహభాగం పెద్దపేట వేసినటువంటి పద్దు ఇరిగేషన్కే. ఆ ఇరిగేషన్లో ఉన్నటువంటి ఈ పెద్ద విపరీతమైనటువంటి అవినీతి వల్ల 1,000 కోట్లు సంపాదించుకున్నారు అని చెప్పేసి కూడా సర్వత్రా మనకు వినబడుతుంది. అది ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ రంగంలో ఆయన ట్రబుల్ మేకర్గా వచ్చినటువంటి పేరంతా కూడా వాస్తవంగా ఏదో మాన్యూవరు, చాలా నిజాయితీ, చాలా స్వచ్ఛత, లేతే తెలంగాణ ప్రజలకి వాళ్ళ దైనందిన జీవన క్రమాన్ని వాళ్ళ అన్ని ప్రమాణాలని పెంచేటటువంటి క్రమంలో ట్రబుల్ మేకర్ కాదు. వాస్తవంగా విపరీతమైనటువంటి పొలిటికల్ క్రైసిస్ వచ్చినప్పుడు సంపాదించుకున్నటువంటి డబ్బుతో అనేక మంది నాయకుల్ని కొనేసి అనేక చోట్ల గెలిపించుకోవడం, కొనుగోలు చేయడంలో నాయకుల్ని కొనుగోలు చేయడం. గోవర్ధన్ గారు ఒక విషయం మనం ఈ ప్రస్తావనలో ఒక విషయం క్లియర్ గా చూసాము. 2001 నుంచి ఎప్పుడైతే పొలిటికల్ క్రైసిస్ వస్తుందో ఆ పార్టీకి పొలిటికల్ క్రైసిస్ వచ్చినప్పుడు ట్రబుల్ షూటర్ని పంపించడం కేసీఆర్ మొదటి నుంచి చేసినటువంటి స్ట్రాటజీగా చూసాము. ఆ మేరకు అతను ట్రబుల్ షూటర్ అనేటటువంటి పేరు వచ్చింది. ట్రబుల్ షూటర్ గా ఏంటి అంటే నిజంగా ఈరోజు హరీష్ రావుని గుండె మీద చేయి వేసుకొని చెప్పమనండి, ఆయన ట్రబుల్ షూటర్గా వ్యవహరించినటువంటి ప్రతి చోట ఎన్ని 1,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశారో ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి. అనేక మంది ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, సర్పంచుల్ని, చివరికి ఒక 200-300 ఓట్లు ప్రభావితం చేయగలిగినటువంటి ప్రతి ఒక్కరిని అనేక 10 కోట్లు ఇచ్చి అనేక 1,000 కోట్లు 100 కోట్లు ఇచ్చి కొన్నటువంటి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ప్రతి చోట కనిపించింది. ఏ ఒక్క చోట ట్రబుల్ మేకర్గా వెనుక సూట్ కేసులు లేకుండా, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి అధికార యంత్రాంగంలోనే పోలీసు వాహనాలలోనే 1,000 కోట్ల డబ్బులు 100 కోట్ల డబ్బులు లేకుండా ఎన్నికలు నడిచాయా? ఈరోజు జయప్రకాష్ నారాయణ చెప్తున్నాడు కదా, ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది, అందులో పెద్ద వాటా బీఆర్ఎస్ వాటా అని చెప్పేసి. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని 1,000 కోట్ల ఒక ట్రంక్ పెట్టే రబ్బర్ చెప్పులు, లేకపోతే ఒక 12,000 కిరాయి జీవితంతో ప్రారంభించినటువంటి వీళ్ళు ఈరోజు ఇన్ని 1,000 కోట్ల రూపాయలు తమ ఎన్నికల అఫిడవిట్లో తమ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాల భార్యల అకౌంట్లలో ఇంత భారీ డబ్బు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి సామాన్య జనానికి 10 సంవత్సరాలు ఎందుకు రాలే, వీళ్ళకి మాత్రమే ఎందుకు పెరిగింది? ఈరోజు 2014 ఎన్నికల్లో కానీ, 2018 ఎన్నికల్లో కానీ, నిన్న జరిగినటువంటి 23 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా, ఈరోజు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా, ఘోర పరాభవం తర్వాత కూడా ఈరోజు హరీష్ రావు గారు కానీ, ఆయన బావమరిది కేటీఆర్ కానీ అసలు రాష్ట్రంలో మరొకసారి జనాన్ని వంచడానికి తమకున్నటువంటి చాతుర్యంతో, చాణక్యంతో, మాటల మరాఠీతో తెలంగాణ సమాజాన్ని వంచడానికి ఈనాటికి చేస్తున్న ప్రయత్నం అంటే అసలు వాస్తవంగా కాళేశ్వరం యొక్క ఘోర వైఫల్యానికి, మేడిగడ్డ ఘోర వైఫల్యానికి, వీళ్ళ శాసనసభ్యత్వాలకి కేసీఆర్ ఈరోజు ఇరిగేషన్ మంత్రి, ఆయన హరీష్ రావు ఆ రోజు ఇరిగేషన్ మంత్రి, ఈరోజు ఆర్థిక మంత్రి, అలా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసి అనేక మల్టిపుల్ విచారణ రిపోర్టుల్ని నిజాయితీ పరులతో రిపోర్టులకి ఇన్వైట్ చేసి దాని ఫలితంగా దాని తర్వాత
వాళ్ళు అసలు పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలగాలి ఈరోజు కూడా అది ఫెయిర్గా జరగడానికి. ఈరోజు అసలు మాట్లాడడానికి తెలంగాణ సమాజంలో నేరస్తులుగా ఒక ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రాజెక్టు కుంగుబాటు అని చెప్పేసి జరగలే. ఎవరో ఆయన భజన మీడియా వాళ్ళందరూ కూడా ఈరోజు